ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకోవడం వల్లే చంద్రబాబు స్థాయి పెరిగిందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదువుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చంద్రబాబుకి ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణల మీద విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సిబిఐకు లెటర్ రాసే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి రాదని కాకాణి జోస్యం చెప్పారు. నీకు రెండు ఛాలెంజ్లు విసిరా. ఒకటి, సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ వస్తే జరపమని చెప్పాను, ఆహ్వానించాను. నీ మీద ఉన్నటువంటి అభియోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు. ఆ స్టేని పక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధమని చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు. ఈరోజు నీ మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి, పాతవి కొత్తవి. ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి, వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమనేటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎస్, చంద్రబాబు నాయుడు నీతిమంతుడా, గోవర్ధన్ రెడ్డి నీతిమంతుడా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమీ లేకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్ 1, గోల్డ్ ఫీల్డ్ 2, గోల్డ్ ఫీల్డ్ 3 కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సర్వేపల్లికి రా. నువ్వు వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తాను నీకు సర్వేపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి. కేజీఎఫ్ కాదు, సర్వేపల్లిలో చూడాల్సింది నువ్వు చంద్రబాబు. సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి సిగ్గుతో తలదించుకొని చచ్చిపోతావు నువ్వు సర్వేపల్లికి అని తిరిగా ఉంటావు. అయ్యో నేను చేయలేకపోయినా నేను, అదేవిధంగా నేను కుప్పంలో చేయలేకపోయినా నేను బాధపడతాను. సర్వేపల్లిని చూస్తే అన్నం తినడానికి కూడా ఇష్టపడదు, అన్నం కూడా తినడానికి ఇష్టపడదు నీకు. అయ్యో నేను ఇంత ద్రోహం చేశానా కుప్పం నియోజకవర్గంలో ఇన్నిసార్లు ఓట్లు వేసుకున్నటువంటి నా ప్రజలకని చెప్పి సిగ్గుతో చచ్చిపోతావు నువ్వు.